సో హలో గాయస్, నా పేరాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఈ రోజే మన స్మాక్ డౌన్ లో ది అమెరికన్ నైట్ మేర్ కోడి రోడ్స్ పీపుల్ ఛాంప్ ది బ్రాహ్మా బుల్ ద రాక్ కి ఒక స్లాప్ ఇచ్చి పడేసినారు. అండ్ దాని తర్వాత మొత్తం సోషల్ మీడియా షేక్ అయిపోయింది. అండ్ హైలైట్ ఏంటంటే, మనకి టీవీలో వచ్చినప్పుడు, అంటే ఈరోజు స్మాక్ డౌన్ వచ్చినప్పుడు ద రాక్ కి మన కోడి రోడ్స్ ఒక స్లాప్ కొట్టంగానే అప్పుడే ఇమీడియట్ మన స్మాక్ డౌన్ అక్కడనే ఎండ్ అయిపోయింది. అంటే మన టీవీలో ఎండ్ అయిపోయింది, అంటే ఆఫర్ వెళ్ళిపోయింది మన స్మాక్ డౌన్. అండ్ మా స్మాక్ డౌన్ ఆఫర్ వెళ్ళంగానే, అంటే మన టీవీలో ఎండ్ కాగానే, అంటే కథం కాగానే వీళ్ళు చాలా మంది నాకు కామెంట్స్లో అండ్ ఎస్పెషల్లీ మా రాధాడ్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి క్వశ్చన్స్ అడుగుతున్నారు. లైక్ అంటే ఆఫర్లో ఏం జరిగింది, అంటే రాక్కి స్లాబ్ కొట్టంగానే ద రాక్ అంటే రోమన్ రైన్స్ అటాక్ చేసినారా, అంటే అసలు ఏమైనా బ్రాల్ జరిగింది, అసలు ఆఫర్లో ఏం జరిగిందని వీళ్ళు చాలామంది కామెంట్ చేస్తుంటే వీళ్ళు చాలామంది రాధాడ్ ఇన్స్టాగ్రామ్ పైన డిఎంపీ చేస్తున్నారు నా ఇన్స్టాగ్రామ్లో. సో చూడండి బాస్, అందుకని స్పెషల్ నేను మీ అందరి కోసమే ఈరోజు ఈ వీడియో సెకండ్ వీడియో చేస్తున్నాను. అండ్ వీళ్ళు ఎవరెవరు ఈరోజు మన ఫస్ట్ వీడియో చూడలేదో, అలా ఫస్ట్ వీడియో అంటే మన స్మాక్ డౌన్ హైలైట్స్ మొత్తం తెలుగులో ఎక్స్ప్లెనేషన్. సో మీరు ఎవరెవరు చూడలేదో వాళ్ళు కంపల్సరీ మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో అంటే మన ఈ రోజుది ఫస్ట్ వీడియో చూడండి. అండ్ అప్పుడే మీకు ఈ సెకండ్ వీడియో కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో చూడండి బాస్, ఈరోజు స్మాక్ డౌన్లో అయితే మన సెత్ రాలిన్స్ చాలా క్లియర్లీ అంటే మన ద రాక్ చేసిన ఛాలెంజ్కి యాక్సెప్ట్ చేసినారు, మీ అందరికీ తెలుసు. అండ్ దాని తర్వాత మన డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్గా అంటే మన రసల్ మేనియా కోసం ఇప్పుడు అఫీషియల్ అయిపోయింది అన్నమాట. సో ఇప్పుడు రసల్ మేనియాలో మనకి మన పీపుల్ ఛాంప్ ద రాక్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ వర్సెస్ మన సెత్ ఫ్రీకింగ్ రాలిన్స్ అండ్ మన అమెరికన్ నైట్ మేర్ కోడి రోడ్స్ మధ్యలో ఒక జబర్దస్త్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. సో ఇప్పుడు ఈ మ్యాచ్ అఫీషియల్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఈ మ్యాచ్ పైన మన గేమ్ ట్రిపుల్ హెచ్ ది రియాక్షన్ వచ్చింది బాస్. అండ్ మన ట్రిపుల్ హెచ్ రియాక్షన్ ఏందో వీడొచ్చి మీ స్క్రీన్ పైన. సో మన ట్రిపుల్ హెచ్ ఏమైనా రియాక్షన్ ఇచ్చినారంటే, చాలా పెద్ద బిగ్గెస్ట్ మ్యాచ్ అంటే ఇది, అంటే మన రసల్ మేనియా ఆల్రెడీ చాలా బిగ్గెస్ట్. అండ్ ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఈ బిగ్గెస్ట్ రసల్ మేనియాలో బిగ్గెస్ట్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరగబోతుందని మన గేమ్ ట్రిపుల్ హెచ్ రియాక్షన్ ఇచ్చినారు. అండ్ ఈ మ్యాచ్ అఫీషియల్ చేసి పడేసినారు. సో ఇప్పుడు ఈ మ్యాచ్ అఫీషియల్ అయిపోయింది. మనకి రసల్ మేనియా నైట్ 1లో మన రోమన్ రైన్స్ ద రాక్ వర్సెస్ కోడి అండ్ సెత్ మధ్యలో మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి. అండ్ గైస్, మీరు ఈ పోస్టర్కి మీరు కొంచెం క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ అది ఏంటంటే, అసలు మన రోమన్ రైన్స్ అండ్ కోడి ఫేస్ టు ఫేస్ ఉండాలి, కానీ ఇక్కడ మొత్తం ఉల్టుందనేమాట. అంటే మన కోడి అండ్ ద రాక్ ఫేస్ టు ఫేస్ ఉన్నారు, సెత్ అండ్ రోమన్ ఫేస్ టు ఫేస్ ఉన్నారు. ఎందుకంటే దీని ఇంకా రీజన్ ఏంటంటే, మన డబ్ల్యూడబ్ల్యూ మనకి ఏం చూపించడానికి ట్రై చేస్తుంది అంటే, ద రాక్ కోడి రోడ్స్ కోసం చాలా పెద్ద ప్రాబ్లం కావచ్చు, ఇలా మధ్య చాలా పెద్ద ప్రాబ్లం ఉంది, చాలా పెద్ద ప్రాబ్లం జరుగుతుంది. అండ్ ద రాకే కోడి రోడ్స్ చాలా పెద్ద ప్రాబ్లం అని ఆ టైంలో మనకి చూపించడానికి ట్రై చేస్తుంది. అందుకని ఈ పోస్టర్లో కోడి ఆపోజిట్లో మన రోమన్ రైన్స్ లేరు, కోడి ఆపోజిట్లో ద రాక్ ఉన్నారు. ఓకే, సో మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ కాకుండా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీ అందరికీ. అంటే చాలామంది ఏమనుకుంటున్నారు అంటే, రాక్ వర్సెస్ కోడి జరుగుతుందని చాలామంది అనుకుంటున్నారు. అంటే ఇన్ ఫ్యూచర్లో జరగచ్చు, బట్ ప్రెజెంట్ కోసం అయితే దీంట్లో ఫేస్ టు ఫేస్ ఎందుకు ఉన్నారంటే, ద రాక్ వల్ల కోడి రోడ్స్కి రసల్ మేనియాలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకనే ద రాక్ చాలా బిగ్గెస్ట్ ప్రాబ్లం మన కోడి, కానీ ఆ టైప్లో ఈ పోస్టర్లో పెట్టినారనమాట. అండ్ బాస్, అంతేకాదు, ఇప్పుడు నేను ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మీ అందరికీ ఆఫర్లో ఏం జరిగిందో, అంటే మన స్మాక్ డౌన్ ఆఫర్లో ఏం జరిగిందో కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి, మన కోడి రోడ్స్ ద రాక్కి స్లాబ్ కొట్టంగానే అప్పుడే ఇమీడియట్ ఏమైందంటే, మన రోమన్ రైన్స్ ఆ టైటిల్ పడేసినారు, మైక్ పడేసినారు. అండ్ అప్పుడే అడిగినారు, అంటే రెడీ అయిపోయినారు, అంటే బ్రాల్ కోసం రెడీ అయిపోయినారు. రోమన్ రైన్స్ అడిగినారు, రాక్ని ఓకేని అడిగినారు. సో అప్పుడే మన ద రాక్కి ఆపేసినారు. మీరు క్లియర్గా చూసినారంటే మీకు అర్థమైనట్టుంది, ద రాక్ చాలా క్లియర్లీ ఆపేసినారు రోమన్ రైన్స్కి. అండ్ ద రాక్ నవ్వినారు. అండ్ బాస్, దాని తర్వాత ఆఫర్లో ఏం జరిగిందంటే, ద రాక్ వార్నింగ్ ఇచ్చేసినారు కోడి రోడ్స్కి, నిన్ను వదిలేంటే నేను చూసుకుంటానని ద రాక్ వార్నింగ్ ఇచ్చేసినారు. అండ్ మన ద రాక్, రోమన్ రైన్స్ అంటే మన సోలో జిమి వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయినారు. అంటే బ్రాల్ ఏం జరగాలంటే, చాలా మంది బ్రాల్ జరిగిందేమో అనుకున్నారు, బట్ బ్రాల్ జరగలేదు. జస్ట్ ద రాక్ వార్నింగ్ ఇచ్చి అక్కడికి వెళ్ళిపోయినారు. అండ్ ఎందుకు బ్రాల్ జరగలేదు అంటే బాస్, చూడండి 2 వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్కి నేను మన రెసల్ తెలుగు వాట్సాప్ ఛానల్లో నేను ఇప్పుడే రీసెంట్లీ అప్లోడ్ చేసినాను. ఆ వీడియోస్ మీరు అంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత మీరు మన రెసల్ తెలుగు వాట్సాప్ ఛానల్ వెళ్ళి మీరు ఆ వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది. అండ్ ఆ వీడియోస్ అంటే చూడండి, ఇప్పుడు మన వాట్సాప్ ఛానల్ లింక్ మన ఛానల్ అంటే ఇదే వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. సో మీరు డిస్క్రిప్షన్లో వెళ్ళి మీరు వాట్సాప్ ఛానల్ లింక్కి ఫాలో అయిపోండి. మీకు అంటే ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే నేను అక్కడ పోస్ట్ చేస్తాను అనమాట. అంటే కొన్ని వీడియోస్ మనం మన ఛానల్లో ప్లే చేయలేం కదా. సో అలాంటి వీడియోస్ నేను మన వాట్సాప్ ఛానల్ అప్పుడప్పుడు, డైలీ కాదు అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో అప్పుడప్పుడు మీకు కొంచెం లాభం అయిపోతుంది. సో ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ప్రెజెంట్ కోసం ఆ వీడియోస్లో ఏముండదు నేను మీద కొంచెం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫస్ట్ అయితే ఏంటంటే, మన ద రాక్ అండ్ కోడి రోడ్స్ సెగ్మెంట్ జరుగుతున్నప్పుడు, అంటే ద రాక్ మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్న కెమెరా మ్యాన్స్ చాలా క్లియర్లీ హింట్ ఇస్తున్నారు. మీరు ఆ వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది.
చాలా క్లియర్లీ అంటే మన కెమెరామ్యాన్ హింట్ ఇస్తున్నారు. అంటే ఇప్పుడు టైం అయిపోయింది ఖతం చేయి, సెగ్మెంట్ ఖతం చేయి అని. అక్కడ ఒకటిగా అంటే అక్కడ ఇద్దరు కెమెరామ్యాన్స్ ఉండే, అక్కడ రింగ్ సైడ్ అంటే చాలా మంది ఉండే, బట్ దాంట్లోకి వెళ్ళి ఇద్దరే సిగ్నల్ ఇచ్చినారు అనమాట. సిగ్నల్ ఇస్తున్నారు అంటే ఇప్పుడు టైం అయిపోయింది అని సిగ్నల్ ఇస్తున్నారు. సెగ్మెంట్ ఎండ్ చేయండి అని సిగ్నల్ ఇచ్చినారు. అండ్ దానివల్ల అప్పుడు అంటే స్లాబ్ కొట్టంగానే అప్పుడు ఇమ్మీడియట్ అంటే టైం అయిపోయింది కాబట్టి, అంటే టైం కంటే ఎక్కువ అంటే 1-2 మినిట్స్ అంటే ఒకప్పుడు 2-3 మినిట్స్ ఎక్కువైనా సరే వస్తుండే, బట్ ఇప్పుడు టైం చాలా స్ట్రిక్ అయిపోయింది అనమాట. సో అందుకనే 1 నిమిషం ముందే అయిపోతుంది. సో అందుకని ఇప్పుడు కెమెరామ్యాన్స్ హింట్ ఇచ్చినారు, సిగ్నల్ ఇచ్చినారు. అండ్ మన ద రాక్ స్లాబ్ పడ్డది అండ్ అక్కడనే స్మాక్ డౌన్ అయిపోయింది. దేనివల్ల అంటే టైమింగ్ వల్ల అయిపోయింది. అండ్ ఇప్పుడు టైమింగ్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఇది ఒక పెద్ద క్వశ్చన్ కదా. అంటే స్మాక్ డౌన్ ఆఫర్ అయితే బ్రాల్ జరగలేదు. ఓకే, ఫస్ట్ మీ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే స్మాక్ డౌన్ ఆఫర్లో బ్రాల్ జరగలేదు. జస్ట్ మన అంటే వీళ్ళు వెళ్ళిపోయినా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయినారు. దాని తర్వాత మన సెత్ రాలిన్స్ అండ్ కోడి రోడ్స్ బి వెళ్ళిపోయినారు. వీడియో వచ్చి మీ స్క్రీన్ పైన ఫోటోస్ మన కోడి రోడ్స్ అండ్ సెత్ రాలిన్స్ బి బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోయినారు. ఓకే, కానీ మెయిన్ ఏంటంటే ఎందుకు టైమింగ్ ప్రాబ్లం ఎందుకు వచ్చిందో దాని గురించి నేను మీద కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే జస్ట్ మీకు ఒక్కడొక మాట చెప్తాను. అంటే ఈ మాట చెప్పగా మీకు అర్థమైపోతుంది. అండ్ అది ఏంటంటే లాస్ట్ వీక్ ఏం జరిగింది, లాస్ట్ వీక్ మన స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే మన ది బ్లడ్ లైన్ అంటే మన ద రాక్, రోమన్ రైన్స్ అంటే ఇలా సెగ్మెంట్ మనకి చూడడానికి దొరికింది. అండ్ ఆ సెగ్మెంట్ నియర్లీ 35 నుంచి 40 మినిట్స్ వరకు జరిగింది. అంటే స్మాక్ డౌన్ ఉంటుంది 2 గంటలది, దాంట్లోకి వెళ్ళి నియర్లీ 40 నిమిషాలు ఓన్లీ ది బ్లడ్ లైన్ సెగ్మెంట్ జరిగింది లాస్ట్ వీక్. అండ్ దానివల్ల ఏమైంది అంటే మీరు మన ఛానల్లో యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే మీరు మన ప్రతి ఒక్క వీడియోస్ చూస్తున్నారు అంటే మీద ఒకటి తెలిసి ఉంటుంది. నేను మీ అందరికీ ఒక అప్డేట్ వీడియో క్లియర్లీ అప్డేట్ ఇచ్చేసినాను. అండ్ అది ఏంటంటే మన ద రాక్, రోమన్ రైన్స్ సెగ్మెంట్ వల్ల అంటే యాక్చువల్లీ WWE 20 నుంచి 25 మినిట్స్ టైం ఇచ్చిండే. అంటే ద రాక్, రోమన్ రైన్స్కి అంటే ఇలా అంటే మొత్తం బ్లడ్ లైన్కి 25 మినిట్స్ పర్మిషన్ ఇచ్చి 25 మినిట్స్ వరకు మీరు సెగ్మెంట్ చేసుకోవచ్చు అని WWE యాక్చువల్లీ అంటే ఒరిజినల్ ప్లాన్ 25 మినిట్స్ ఉండే. బట్ ఆ సెగ్మెంట్ 25 మినిట్స్ నుంచి 35-40 మినిట్స్ వరకు వెళ్ళిపోయింది. దానివల్ల మన నయోమి ఎంట్రన్స్ కట్ చేసినారు, అంటే మన టిఫినీ ఎంట్రన్స్ కట్ చేసినారు, మన బ్రౌన్ బ్రేకర్ జస్ట్ ఒక స్పియర్లో లాస్ట్ వీక్ మ్యాచ్ ఎండ్ చేసినారు. సో ఇదంతా ఎందుకు జరిగింది, ఎందుకంటే టైమింగ్ ప్రాబ్లం వల్ల. అంటే టైమింగ్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ద రాక్, రోమన్ రైన్స్ అంటే మన బ్లడ్ లైన్ సెగ్మెంట్ 25 మినిట్స్ పర్మిషన్ ఇస్తే అలా 40 అంటే నియర్లీ 35 నుంచి 40 మినిట్స్ వరకు జరిగిందన్నమాట సెగ్మెంట్. సో అలాంటి ప్రాబ్లం వచ్చిందని ఈసారి WWE కొంచెం బ్రెయిన్ యూజ్ చేసి అంటే ద రాక్ ఆపడం కొంచెం కష్టం కదా, అంటే స్టార్టింగ్లో వదిలేస్తే ఇక మొత్తం షో ఇలా తినేస్తారనమాట. సో అందుకని మన WWE ఏం చేసిందంటే వీళ్ళకి మెయిన్ ఈవెంట్లో పంపిస్తామని చెప్పి మెయిన్ ఈవెంట్లో సెగ్మెంట్ పెట్టేసింది. అండ్ సెగ్మెంట్లో టైమింగ్ చాలా తక్కువ అయిపోయింది. అండ్ టైమింగ్ ప్రాబ్లం వల్లనే మనకి బ్రాల్ చూడడానికి దొరకలేదు. లేదంటే ద రాక్ లాంటి సూపర్ స్టార్కి స్లాబ్ పడిన తర్వాత బ్రాల్ జరగకుండా ఉంటుందా, కంపల్సరీ జరుగుతుండే. అంటే మీరు మీరు కొంచెం రివర్స్ వెళ్ళిపోండి. అంటే మన అసలు మేనియా కిక్ ఆఫ్లో అంటే మన మీడియా ఈవెంట్లో ద రాక్ స్లాబ్ కొట్టంగానే సెత్ రాలిన్స్ పైకి వచ్చేసినారు, కోడి రోడ్స్ పైకి వచ్చేసినారు. అంటే అప్పుడే మన ట్రిపుల్ హెచ్ వీళ్ళందరూ ఆపేసినారు. సో అలాంటిది మన కోడి అంటే మన ద రాక్కి స్లాబ్ కొట్టంగానే కంపల్సరీ వీళ్ళు కొంచెం పైకి వెళ్తుండే అనమాట. బట్ వీళ్ళకి టైమే దొరకలేదు. అండ్ ఆఫ్ ఎయిర్లో పైకి వెళ్ళిన లాభం లేదన్నమాట. ఎందుకంటే అక్కడ ఓన్లీ 1000 మంది కూర్చొని చూస్తారు, బట్ ఆన్ టీవీలో మిలియన్స్ పీపుల్ అంటే కోట్ల మంది చూస్తారన్నమాట. సో అందుకని అది చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి. సో అందుకనే అంటే ఆఫర్ వెళ్ళగానే బ్రాల్ జరగలేదు. లేదంటే నేను మన వాట్సాప్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేసిన చూడండి, దాంట్లో రోమన్ రైన్స్ క్లియర్లీ మైక్ అండ్ ఆ టైటిల్ని పడేసి రెడీ అయిపోయినారు బ్రాల్ కోసం. బట్ టైమింగ్ సెట్ కాలేదు, దానివల్ల ఇలా మధ్యలో బ్రాల్ జరగలేదు. సో టైమింగ్ ప్రాబ్లం ఎందుకు వచ్చిందో దాని గురించి నేను మొదట క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేసినాను. అండ్ బాస్ అంతేకాదు ఇంకొకటి హైలైట్ ఏంటంటే మన సెత్ రాలిన్స్ ఎంట్రీ అయినప్పుడు మీరు ఒకటి గమనించినారా, అంటే మన సెత్ రాలిన్స్ అంటే ఇట్లా లిప్స్ పైన అంటే ఒక టేప్ పెట్టుకొని వచ్చినారు. అండ్ ఆ టేప్ పైన ఏమైనా రాసి ఉండేనో చూడొచ్చు మీ స్క్రీన్ పైన, ఇక్కడ చాలా క్లియర్లీ రాసి ఉంది. అండ్ అది ఏంటంటే టీమ్ $7 చూడండి. ఇప్పుడు టీమ్ $7 అంటే ఈ ప్రొడక్షన్ ఇంకెవరిదో కాదు, మన ద రాక్ ది అంటే పర్సనల్గా అంటే మన ప్రొడక్షన్ ఉందన్నమాట. టీమ్ అంటే $7 అని ప్రొడక్షన్ ఉంది. అండ్ $7 హిస్టరీ ఏంటంటే ఒకప్పుడు మన ద రాక్ దగ్గర ఓన్లీ $7 ఉండే అనమాట. అంటే ఒక $7 అనుకోండి. సో $7 ఉండే ఒకప్పుడు, దానికంటే ఎక్కువ డబ్బులు లేకుండే. అంటే చాలా కష్టపడి ద రాక్ పైకి వచ్చినారు. సో అందుకని ఆ $7 అంటే ఒకప్పుడు ఓన్లీ ద రాక్ జేబులో ఓన్లీ $7 ఉండే అనమాట. సో అందుకని ఆ మూమెంట్కి అంటే ఎప్పుడు ఆ బ్యాడ్ టైంకి మర్చిపోవద్దనే ద రాక్ ప్రొడక్షన్ టీమ్ అంటే ప్రొడక్షన్ పేరు $7 అని పెట్టినారు. అండ్ ఇక్కడ మన సెత్ రాలిన్స్ టీమ్ $7 అని రాసి వచ్చినారు. సో ఇప్పుడు టీమ్ $7 అంటే ఏంది అంటే నేను ద రాక్ టీంలో ఉన్నానా అని చిన్న హింట్ ఇస్తున్నారు మన సెత్ రాలిన్స్.
లేదంటే మన సెత్ రాలెన్స్ ద రాక్ కి ఎక్కిస్తున్నారు, అది మన సెత్ రాలెన్స్ కి తెలుసు బాస్. ఎందుకంటే దీని ఇంకా రెండు మీనింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ మీనింగ్ ఏంటంటే మన సెత్ రాలెన్స్ ద రాక్ టీంలో ఉన్నారని ఒక చిన్న హింట్ ఇది. ఇంకొక అర్థం ఏంటంటే మన సెత్ రాలెన్స్ క్లియర్లీ ద రాక్ కి ఎక్కిస్తున్నారన్నమాట. అంటే $7 అని, అంటే నువ్వు ఎప్పుడు మర్చిపోకు, అంటే నువ్వు ఇప్పుడు చాలా పెద్ద రుబాబు, అంటే చాలా యాటిట్యూడ్ చూపిస్తున్నావు, బట్ ఒకప్పుడు నీ దగ్గర డబ్బులే లేకుంటే ఆ టైం మర్చిపోయినావా ఏంది అని ఒక టైంలో ఎక్కిస్తున్నారేమో, మేమేం చెప్పలేము. సో దీని మీనింగ్ మన సెత్ రాలెన్స్ కి తెలుసు అనమాట. అండ్ దీని మీనింగ్ మేబీ మన సెత్ రాలెన్స్ ఫ్యాన్స్ కి తెలుసు అనుకుంటా. ఎందుకంటే సెత్ రాలెన్స్ కి ఫాలో చేస్తున్న వాళ్ళు, అంటే సెత్ రాలెన్స్ ఫ్యాన్స్ కి ఇంకా కొంచెం ఎక్కువ తెలుసుంటుంది. సో మీరు ఎవరెవరు మన సెత్ రాలెన్స్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు కంపల్సరీ దీని మీనింగ్ ఏంటంటే మన సెత్ రాలెన్స్ అసలు ఏం హింట్ ఇస్తున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు, మీకు ఏమనిపిస్తుందో స్పెషల్లీ సెత్ రాలెన్స్ ఫ్యాన్స్ మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. ఓకే. అండ్ గాయస్ అంతేకాదు, మన ద రాక్ కోడి రోడ్స్కి ఒక పెద్ద మిస్టేక్ అని చెప్పినారు. సో ఆ మిస్టేక్ మీనింగ్ ఏందో మీద తెలుసు అనే మాట ఎక్కువ డీటెయిల్ వెళ్ళాను. అంటే మన కోడి రోడ్స్ బై మిస్టేక్లీ పుట్టినారనే మాట. అంటే అలా డాడీకి ఇష్టం లేకుండే, బట్ అయినా ఏం చేద్దాం, ఇప్పుడు ఈ లోకంలో వచ్చేసిండు కోడి రోడ్స్. అంటే వాళ్ళ డాడీకి ఇష్టం లేదనే మాట, ఏదో మిస్టేక్ అనే మాట, మిస్టేక్ వల్ల పుట్టిండు అన్నట్టు ఒక టైప్లో. అంటే ఇప్పుడు నిజం చెప్పాలంటే ఈ మాట వరకు చెప్తే మాత్రము చాలా మండిపోతుంది. సో అలాంటి వర్డ్ చెప్పేసినారు మన ద రాక్. సో అందుకని స్లాబ్ ఇచ్చి పడేసినారు మన కోడి రోడ్స్. అండ్ కోడి రోడ్స్ ఎందుకు స్లాబ్ కొట్టినారని కొంతమంది అడుగుతున్నారు. సో చూడండి బాస్, ఇప్పుడు ద రాక్ స్లాబ్ కొట్టినారంటే కంపల్సరీ కోడి రోడ్స్ బి స్లాబ్ కొడతారు. అండ్ కొన్ని కామెంట్ చూసినారు, వీళ్ళు చాలా మంది బాధపడుతున్నారు అన్న ద రాక్ కి స్లాబ్ పడ్డది, ఇది కరెక్ట్ కాదని చెప్తున్నారు. సో చూడండి బాస్, మీరు ఒక స్లాబ్ తోటే మీరు ఇంత బాధపడుతున్నారు. సో ఇప్పుడు ద రాక్ ఇన్ రింగ్ యాక్షన్ లో ఫైట్ చేసినప్పుడు అప్పుడైతే సెత్ రాలెన్స్ బి చేయలేపుతారు, సెత్ రాలెన్స్ బి కొడతారు, అంటే పంచెస్ కొట్టేస్తారు, కాళ్ళతో తన్నేస్తారు, అంటే మన కోడి రోడ్స్ బి కొడతారు. సో మీరు కొంచెం దీన్ని ఎంటర్టైన్మెంట్ లా తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ద రాక్ స్లాబ్ కొట్టినారు. ఓకే, ద రాక్ స్లాబ్ కొట్టినారు అనే కోడి రోడ్స్ బి స్లాబ్ కొట్టేసినారు. అండ్ అంతేకాదు, ఇంకొకటి హైలైట్ ఏంటంటే ఇంకొక రీజన్ ఉంది కదా. ఇప్పుడు నువ్వు ఒక పెద్ద మిస్టేక్ అని చెప్పేసి, అంటే ఇప్పుడు నువ్వు ఒక పెద్ద మిస్టేక్, అంటే నీ డాడీకి నువ్వు అంత ఇష్టం లేకుండా ఏదో బై మిస్టేక్లే అయిపోయింది ఇక నువ్వు, అంటే ఇక నువ్వు ఈ లోకంలో వచ్చేసినావు అంటే చాలా పెద్ద మిస్టేక్ అని చెప్పేసినారు. సో ఇప్పుడు ఇంత పెద్ద మాట చెప్పిన తర్వాత ఎవరైనా కొడతారు. సో ఆ టైప్లో చూపించేసింది మన WWE మనకి. అండ్ ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాలో చాలా మంది ఏమంటున్నారు అంటే ద రాక్ స్లాబ్ అంట చాలా సాలిడ్గా ఉండే అంట, కోడి రోడ్స్ స్లాబ్ ఒక బచ్చ స్లాబ్లా ఉందని కొంతమంది సోషల్ మీడియాలో ఎక్కిరిస్తున్నారు. సో మీ ప్రకారం మీరు చెప్పండి, అంటే ఎవరు స్లాబ్ సాలిడ్గా ఉండేనో మీకు ఏమనిపించిందో, అంటే మీరు నిజంగా చెప్పండి. అంటే రాక్ సైడ్ కోడి సైడ్ అని కాదు, మీకు అసలు ఏమనిపించిందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు, మిస్టేక్ అంటే గుర్తు వచ్చింది, ద రాక్తో చిన్న మిస్టేక్ అయిపోయింది అనమాట. అండ్ ఆ మిస్టేక్ ఏంటంటే మన కోడి రోడ్స్ సిస్టర్ అండ్ మన కోడి రోడ్స్ బ్రదర్ కన్నా, అంటే ఇప్పుడు మన కోడి రోడ్స్ ఒక 20 సంవత్సరాలు యంగ్ ఉందని చెప్పినారు కదా. సో యాక్చువల్లీ ఏంటంటే మన కోడి రోడ్స్ సిస్టర్ రిప్లై ఇచ్చింది సోషల్ మీడియాలో. అండ్ కోడి రోడ్స్ సిస్టర్ ఏమని రిప్లై ఇచ్చిందంటే, అంటే 20 సంవత్సరాలు కాదు, జస్ట్ 3 సంవత్సరాలు తేడా ఉందంట. అంటే ఇలా మధ్యలో గ్యాప్, అంటే కోడి రోడ్స్ అండ్ కోడి సిస్టర్కి గ్యాప్ ఓన్లీ 3 సంవత్సరాలు ఉందంట, 20 సంవత్సరాలు కాదు. సో ఒక లెక్కలు చూస్తే ద రాక్తో మిస్టేక్ అయిపోయింది. అండ్ ఐ థింక్ అంటే మన ద రాక్ అసలు మన కోడి బ్రదర్ గురించి మాట్లాడినారు, అది కరెక్ట్ అనుకుంటా. 20 సంవత్సరాల గ్యాప్ ఉంది అండ్ కోడి సిస్టర్కి మెన్షన్ చేసినారు. సో ఒక టైప్లో అది మిస్టేక్ అనుకోవచ్చు, లేదంటే జస్ట్ ఫన్ కోసం ఇచ్చి పడేసినారు మన ద రాక్ అని మనం ఆ టైప్లో తీసుకోవాలి. అండ్ బాస్ అంతేకాదు, ఇప్పుడు నేను మీ అందరికీ ఒక షాకింగ్ అప్డేట్ ఇస్తాను. అండ్ ఈ అప్డేట్ అయిన తర్వాత మీరు చాలామంది హ్యాపీ అయిపోతారు. షాకర్ యాక్చువల్లీ మీరు హ్యాపీ అయిపోతారు, ఎందుకంటే మనకు ఒక సాలిడ్ రూమర్ వస్తుంది. అండ్ ఆ రూమర్ ప్రకారం ద రాక్ మనకి ఓన్లీ రెసల్మేనియా అని కాదు, ఈ సంవత్సరంలో ద రాక్ ఇంకొక ప్రీమియం లైవ్ ఈవెంట్లోవి ఫైట్ చేస్తారంట. గైస్ మీకు అర్థమవుతుందా? ఇంకొక ప్రీమియం లైవ్ ఈవెంట్ అంటే మీరు నెక్స్ట్ ఇయర్ అనుకోగల, నెక్స్ట్ ఇయర్ ఇదే సంవత్సరంలో ద రాక్ నెక్స్ట్ ప్రీమియం, అంటే ఇప్పుడు రెసల్మేనియా ఎట్లయినా ఇప్పుడు టాగ్ టీమ్ మ్యాచ్లో ఫైట్ చేయబోతున్నారు. నైట్ 2లో మనకి కోడి రోడ్స్ మ్యాచ్ మధ్యలో, అంటే కోడి వర్సెస్ రోమన్ మ్యాచ్లో కనిపిస్తారు. దాని తర్వాత ఇంకొక ప్రీమియం లైవ్ ఈవెంట్ అంట. అండ్ మేబీ అంత మంచిగా ఉంటే ఆ ప్రీమియం లైవ్ ఈవెంట్ మన సౌదీ అరేబియాది కావచ్చు. ఎందుకంటే గాయస్ ఇంకొక హైలైట్ ఏంటంటే మన సౌదీ అరేబియా, అంటే మనకు వచ్చే రూమర్స్ ప్రకారం మన సౌదీ అరేబియాలో మనకి మే 25th రోజు ఒక సాలిడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ చూడడానికి దొరుకుతుందంట. మే 25th గాయస్ మీకు అర్థమవుతుంది. రెసల్మేనియా ఎప్పుడు ఉంది? రెసల్మేనియా మన April 6th and 7th. సో మన ఇండియా టైం టేబుల్ ప్రకారం
రెసల్మేనియా మన ఇండియాలో 7th and 8th ఉంటాయన్నమాట. దాని తర్వాత మన బ్యాక్లాష్ ఉందన్నమాట ఫ్రాన్స్లో. సో దాని తర్వాత బ్యాక్లాష్ ఉంటుంది May 4th రోజే. అండ్ దాని తర్వాత మనకి మేలోనే అంటే మనకి మేలో 2 ప్రీమియం లైవ్ ఈవెంట్స్ చూడడానికి వస్తాయన్నమాట. సో మేలో మనకి అంటే మన 25th రోజు సౌదీ అరేబియాలో ఒక మంచి ప్రీమియం లైవ్ ఈవెంట్ చూడడానికి దొరుకుతుంది. సో రెసల్మేనియా అయిపోయిన తర్వాత May 25th ఎక్కువ టైం ఏం లేదన్నమాట. మీరు అనుకోవచ్చు ఒక 1.5 month ఉంది. సో ఒక మంచి ఫీల్డ్లో కనిపించచ్చు ద రాక్ అండ్ సౌదీ అరేబియాలో ఫైట్ చేయొచ్చు, లేదంటే ఇక అది సమ్మర్ స్లామ్ బి కావచ్చు. మేమేం చెప్పలేము, ఎందుకంటే ఈ సంవత్సరం ద రాక్ ఇంకొక ప్రీమియం లైవ్ ఈవెంట్లో ఫైట్ చేస్తారంట కొన్ని రూమర్స్ ప్రకారం. సో ఒకవేళ ఈ రూమర్స్ నిజమైతే మాత్రం నిజంగా చాలా మజా వచ్చేస్తుంది. ఎందుకంటే ద రాక్ మనకి ఓన్లీ రెసల్మేనియా అని కాదు, దాని తర్వాత మేబీ అంత మంచిగా ఉంటే సౌదీ అరేబియాది ప్రీమియం లైవ్ ఈవెంట్ కావచ్చు, లేదంటే మన సమ్మర్ స్లామ్ బి కావచ్చు. ఆగస్టులో ఉంటే సమ్మర్ స్లామ్, సో మేబీ సమ్మర్ స్లామ్ బి కావచ్చు, మేము చెప్పలేము. సో ద రాక్ వస్తున్నాడు, నిజంగా చాలా మజా వస్తుంది. అండ్ ఇప్పుడు ద రాక్ మనకి కంటిన్యూగా ఇంకొక ప్రీమియం లైవ్ ఈవెంట్లో కనిపిస్తున్నారంటే దానికి అర్థం ఏందో మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది కూడా. రెసల్మేనియాలో మనకి చాలా తమాషాలు చూడడానికి దొరుకుతాయి బాస్. మేబీ రాక్ వర్సెస్ రోమన్ కావచ్చు, లేదంటే మన కోడి రోడ్స్ వర్సెస్ ద రాక్ బి కావచ్చు. అంటే ఇంకొక ప్రీమియం లైవ్ ఈవెంట్లో ద రాక్ అపోనెంట్ గురించి మాట్లాడుతున్నాను. సో మేబీ ఇంకొక ప్రీమియం లైవ్ ఈవెంట్ ద రాక్ ఫైట్ చేసినప్పుడు రోమన్ రేన్స్తోనే ఫైట్ చేయొచ్చు, లేదంటే కోడి రోడ్స్ బి కావచ్చు అన్నమాట అపోనెంట్. ఓకే, సో నిజంగా చాలా మజా వస్తుంది బాస్. నిజంగా చాలా రూమర్స్ వస్తున్నాయి, చాలా అప్డేట్స్ ఉన్నాయి. సో ప్రెజెంట్ కోసం అయితే నేను మీ అందరికీ ఇప్పుడు మెయిన్ రూమర్స్ ఏమున్నాయో అండ్ స్పెషల్లీ మన స్మాక్ డౌన్ ఆఫర్లో ఏం జరిగిందో మొత్తం నేను ఎంత కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసినాను. అంటే స్పెషల్ అంటే ఇంకా చాలా జరిగాయి అనమాట ఆఫర్లో. బట్ నేను ఓన్లీ మన ద రాక్, రోమన్, కోడి అండ్ సెత్ అంటే మెయిన్ అసలు ఏంటంటే కోడి స్లాబ్ కొట్టిన తర్వాత మొత్తం అంటే షో ఆగిపోయినట్టు ఎక్కడైనా స్మాక్ డౌన్ ఆగిపోయింది కదా. సో అందుకని మెయిన్ ఏముండేదో అదే నేను ఈ వీడియోలో కవర్ చేసినాను. సో ఐ హోప్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చిందని కూడా. సో ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.